అసలు డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటి? ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఒక జీవిలోకి కొత్త జన్యువును ప్రవేశపెట్టడం ద్వారా, లేదా ఉన్న జన్యువు ఏదైతే ఉందో దాన్ని కత్తిరించడం ద్వారా, లేదా జన్యువులో మార్పు చేయడం ద్వారా ఆ జీవిలో కావలసిన లక్షణాలను పొందడాన్నే డిఎన్ఏ టెక్నాలజీ అని అంటారు. ఈ డిఎన్ఏ టెక్నాలజీకి ఇంకొక పేరు కూడా ఉంది. దీని రీకాంబినెంట్ టెక్నాలజీ అని కూడా పేరుందండి. ఈ డిఎన్ఏలో ప్రధానంగా 2 రకాల పద్ధతులు ఉపయోగిస్తాం. ఏమిటి అనంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్. ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ద్వారా ఒక డిఎన్ఏని కత్తిరించడానికి ఉపయోగపడుతుంది. లైగేజ్ డిఎన్ఏ అంటే ఒక డిఎన్ఏతోని ఇంకొక డిఎన్ఏని కలపడాన్నే లైగేజ్ డిఎన్ఏ అని మనం ప్రధానంగా పిలుస్తాం. ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ డిఎన్ఏ టెక్నాలజీ వల్ల ప్రధాన ఉపయోగం ఏంటంటే, మన జీర్ణాశయంలో కానీ మన శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఉపయోగించి మనం ప్రధానంగా ఇన్సులిన్ తయారు చేయొచ్చు. ఇన్సులిన్ తయారు చేయడం ద్వారా డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి లేదా మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంతర్గతంగానే దీన్ని వ్యాధిని నిరోధించడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతాయి ఈ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా. ఇంకొక అంశం ఏంటంటే, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే మొక్కలు తయారు చేయడం కూడా ఈ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా జరుగుతుందని గమనించండి. ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి మంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ అన్న.